మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో బంగారం, దుబాయ్లో బంగారం ధర తక్కువ ఉంటుందని అందరూ అనుకుంటుంటారు. ఎందుకు తక్కువ ఉంటుంది? అక్కడ ఎంత తెచ్చుకోవచ్చు? అక్కడ దుబాయ్లోనే ఎందుకు తక్కువ ఉంటుంది? దుబాయ్లో తక్కువ ఉండటానికి కారణాలు ఏంటి? జనరల్గా ఎక్కువ శాతం ఈ బంగారం అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం తక్కువ ఉంటుంది. అంటే మేము అంతకుముందు మనం వీడియోలు కూడా చెప్పినాం. భూటాన్ రాజుగారి బర్త్డే కోసం ఆయన టూరిస్టులని ఆకర్షించడం, మన ఇండియా వాళ్ళని, ట్యాక్స్ లేదు అని అన్నాడు. కథం అంటే అక్కడ తగ్గిపోద్ది అన్నట్టు. బంగారం ధర తక్కువ ఉంది అంటే ఏం లేదు, ట్యాక్సే మెయిన్. ఆ ట్యాక్స్ ఏదైతే తగ్గుద్దో ఆ ట్యాక్స్ డిఫరెన్స్ మనకి ధర తక్కువ అనిపిస్తుంది. దుబాయ్లో కూడా సేమ్ అంతే. ఎప్పుడైతే దుబాయ్లో జనరల్గా మనం దుబాయ్ అని ఎక్కువ ఎందుకు అంటే గల్ఫ్ కంట్రీస్లో ఇండియా వాళ్ళు ఎక్కువ శాతం గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పనిచేయటం. ఏది దుబాయ్కి. ఈ దుబాయ్లో ఎప్పుడైతే బాగా మనోళ్ళు అంటే అక్కడ పనిచేయటం కాబట్టి, ఇంకోటి డిస్టెన్స్ తక్కువ, 3.5-4 గంటలు డైరెక్ట్ ఫ్లైట్లు ఉంటాయి. జర్నీకి ఈజీ అయింది, నాన్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ఎక్కితే అక్కడ డైరెక్ట్ దుబాయ్లో దిగిపోతుంటారు కాబట్టి అదొకటి. నెంబర్ 2, మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడే ఉండి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు ఇండియాకి వస్తూ ఉంటారు కాబట్టి, ఎక్కువ మంది జర్నీ చేస్తుంటారు కాబట్టి దుబాయ్లో తక్కువ ఉంది కాబట్టి దుబాయ్ నుంచి తెచ్చుకుందాం, దుబాయ్ నుంచి తీసుకురారాదు, దుబాయ్ నుంచి ఎవరైనా వస్తుండగానే బంగారం కొంచెం తీసుకురా అన్నట్టుగా అంటారు అనమాట. అంటే ఏ విధంగా బంగారం తెచ్చుకోవడానికి వీలేదో ఆ విధంగా బంగారాన్ని ఇక్కడికి ఇండియాకి రావడం జరుగుతుంది. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం, కన్నడ నటి రంజారావు దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారం పట్టుకొచ్చింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకోవటం అనేది. దాంతో ఏమవుతుంది, ఈ స్మగ్లింగ్ అనమాట. ఎప్పుడైతే ఈ టైం సేవ్ అయిద్దో అంటే ఫాస్ట్గా 1 డేలోనే జరిగిపోద్ది. అంటే 3-4 అవర్స్ జర్నీ, పోవటం 3-4 అవర్స్, మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ ఉదయం పోయి సాయంత్రానికి ఇండియా కూడా రావచ్చు. అయితే ఈ వచ్చేటప్పుడు ఎక్కువ శాతం అక్కడ ఏం జరుగుద్ది, ఈ ట్యాక్స్ ఉండదు కాబట్టి మెయిన్ అనమాట. అయితే ఈ ట్యాక్స్ ఉండదు కాబట్టి ధర తక్కువ ఉంటుంది. ఈ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కమర్షియల్గా అంటే కాని పని. ఎందుకంటే ఈ ఉదయం పోయి సాయంత్రానికి రావచ్చు, కానీ మరి ఫ్లైట్ ఛార్జీలు ఇవన్నీ లెక్కేసి ఎంత తెచ్చుకుంటాడు, పట్టుకుంటే ఎట్లా? అందుకని జనరల్గా ఎవరైతే వస్తుంటారో వాళ్ళని తెమ్మంటారు. నువ్వు దుబాయ్ నుంచి వస్తున్నావు కదా, ఇక ఇంటికే వస్తున్నావు కాబట్టి 3 నెలలకో 4 నెలలకో పోయి వస్తున్నావు కాబట్టి ఆ వచ్చినప్పుడు తీసుకురారాదంటాడు. అయితే అది ఎంత లిమిటు ఏముంది దాన్ని బట్టి మనము ఉంటుంది. అయితే ఇదంతా కూడా మన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో ఫస్ట్ తెలిసిన వాళ్ళు అడిగేది ఇదే, నువ్వు ఇండియాకి వస్తున్నావు కదా, వచ్చేటప్పుడు ఏమన్నా మాకు బంగారం తేవడానికి వీలు పడుతుందా అని అంటాడు. ఏమంటే అంటే ఏంది, అక్కడ తక్కువ ఉంది కాబట్టి. దీంతో ఏమవుతుంది, సరేలే ఎంతో కొంత మిగులుతుందని చెప్పి తెచ్చుకోవడం జరుగుతుంది. దీంతో ఎంతో కొంత మిగిలేదు కొంచెం వరకే, కానీ ఎక్కువ తెచ్చుకుంటే బాగా మిగులుతుందని ఏం చేస్తారు, ఆశకు పోతారు. ఆ అత్యాశతోటి స్మగ్లింగ్ అంటారు. స్మగ్లింగ్ అన్నప్పుడు దొరికినప్పుడు ఇక అయిపోయినట్టే, దొరకకపోతే ఏం కాదు, ఓకే, అప్పుడు మంచిగానే వచ్చేస్తుంది ఏది ఆ నుంచి ఇండియాకి. అయితే అక్కడ ఎందుకు తక్కువ అంటే చాలా రీజన్లు. వాళ్ళు ఏంటంటే అక్కడ సుంకాలు ఇవన్నీ ట్యాక్స్లు ఉండవు కాబట్టి అక్కడ ఏదైతే ఉన్నాయో, ఏదైతే గోల్డ్ ప్రైసు ఇంటూ ధరే, అంటే ఈ ట్యాక్స్లు ఉండవు కాబట్టి తక్కువతో మనకి వర్కౌట్ అయింది. అయితే మనకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు దిగుమ సుంకాలు అట్లాంటివి లేవు కాబట్టి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రేట్ డిఫరెన్సే మనకి ఎక్కువ తక్కువ అనుకుంటాం. అందుకనే అక్కడ ఇంకోటి కాంపిటీషన్ ఎక్కువ. దుబాయ్లో గోల్డ్ మైన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం ఏంది, టూరిస్టుల కోసం దుబాయ్కి ఏదైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళు అనుకోండి, ఎవరన్నా అనుకోండి, బాగా ఆఫర్లు ఇస్తారు అన్నట్టు. ఈ ఆఫర్లతోటి కూడా బాగా తక్కువకు ఉంటుంది. అయితే ఈ అంటే మన వాళ్ళు కూడా, మన కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయరే బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని, ఒకటేంటిది, విమానాశ్రయాల దగ్గర ఎయిర్పోర్ట్లోనే ఎక్కువ శాతం దుబాయ్ నుంచి మామూలు బస్సులు రావు కాబట్టి విమానాల్లోంచే వస్తారు కాబట్టి అక్కడ భద్రతని కట్టుదిట్టం చేయడం జరిగింది. తర్వాత దీంతో ఈ సుంకాలు ఏదైతే దిగుమ సుంకం ఉందో ఆ సుంకాన్ని భారీగా తగ్గించడం జరిగింది. దాంతో పోయిన సంవత్సరం 15% నుంచి
6% తగ్గించారు. ఎందుకోసం అంటే ఈ స్మగ్లింగ్ కంట్రోల్ చేయడం కోసమే. ఎప్పుడైతే సుంకం తగ్గిపోద్దో అఫీషియల్గానే తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అఫీషియల్గా ఇక్కడనే తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ దిగుమతి సుంకాన్ని తగ్గించడం. అయినా కానీ అప్పుడు ఆ ఒక్కరోజే 4,000 వరకు తగ్గింది. ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్లో సుంకం మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఏది ఈ ఇదంతా ఏది స్మగ్లింగ్ అదంతా కూడా మామూలైంది. అయితే వీళ్ళు ఎప్పుడైతే మనం కొద్ది మొత్తంలో అయితే బంగారం దుబాయ్ నుంచి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వాటికి ఏంటంటే పరిమితి ఉంటుంది. ఆ పరిమితితోటి మనం ఒకటి మామూలు లిమిట్, రెండోది పరిమితితోటి సుంకం పే చేసి తెచ్చుకునేది ఇంకొక పద్ధతి. ఇంకా ఏంది తెచ్చుకునేది ఫ్రీది ఒకటి, సుంకంతో ఒకటి, తర్వాత అప్పుడు టైం అనమాట. అంటే ఈయన ఎన్నెళ్ళకు పోయి ఎన్నెళ్ళకు వస్తుండు, దాంతో ఎంత ట్యాక్స్ పే చేయాలి. అంటే సపోజ్ మనం ఒక 6 నెలలు ఉన్నాం, 6 నెలల్లోపే వస్తున్నావా 6 నెలల తర్వాత వస్తున్నావా, దాన్ని బట్టి కూడా ఈ కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. అది మళ్ళీ కొంచెం పే చేయాలి మనం. 38.5% ఉంది అనమాట. అది ఏది కస్టమ్స్ సుంకం. అదే 6 నెలలు కనుక పైన ఉన్నాం అనుకోండి, అక్కడనే 6 నెలల తర్వాత వచ్చింది అనుకోండి, జెంట్స్ అయితేనో ఒక 20 గ్రాములు, లేడీస్ అయితే 40 గ్రాములు వాళ్ళు ఫ్రీగానే తెచ్చుకోవచ్చు. అయితే ఇంకా ఎవరైనా తెచ్చుకుంటారంటే 20-40 కాకుండా, అంటే ఇద్దరు మేలు 20, పురుషుడు ఫీమేలు స్త్రీ 40 గ్రాములు తెచ్చుకున్నాక ఇంకా ఎక్కువ అయితే అప్పుడు సుంకం పే చేయాలి. అప్పుడు అంటే అట్లా అప్ టు ఎంతవరకు కిలో వరకు కూడా తెచ్చుకోవచ్చు మనం. అదే గోల్డ్ని మనం కిలో వరకు తెచ్చుకోవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి అక్కడ ఏవైతే కొంటామో బిల్స్ అనుకోండి, ఏవైతే పేమెంట్స్ దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా దాంతోపాటు ఉంచుకోవాలి. ఏదైనా అయినప్పుడు కిలో గోల్డ్ తెచ్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన పత్రాలన్నీ అవన్నీ చూపించాల్సిన అవసరం ఉంటుంది, సమర్పించాలి. తర్వాత ఏమైంది, సపోజ్ ఇవన్నీ కనుక లేదు అని వాళ్ళు ఏదో ఇక కొనుక్కొని రావటం వచ్చేటప్పటికి బిల్లు గిల్లు లేకుండా కూడా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు కస్టమ్స్ వాళ్ళు వాళ్ళని పట్టుకోవటం జరుగుతుంది. అయితే ఇక మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది దుబాయే కాదు అమెరికాలో కూడా సుంకాలు లేకుండానే ఉంది. మళ్ళీ ఇప్పుడు టారిఫ్ తోటి మళ్ళీ మార్పులు జరిగి ఉండొచ్చు. అంతకుముందు ఎవరైతే అమెరికా నుంచి అంటే చాలా కొద్దిమంది ఎప్పుడో ఒకళ్ళు వస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వర్క్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ఏంది అమెరికాలో కానీ దుబాయ్లో కానీ ఆర్నమెంట్స్ రూపంలో అయితేనో ఓకే. ఇప్పుడు భూటాన్ ఉంది అనుకోండి, బార్లు ఉంటాయి అక్కడ 24 క్యారెట్స్ 999.99 ప్యూరిటీ. మళ్ళీ బార్లు అది వేరు, ఆర్నమెంట్స్ వేరు. ఆర్నమెంట్స్ అంటే 1 గ్రాములు అటు ఇటుకున్నా 4-5 గ్రాములు అటు ఇటు ఉన్నా, అంటే జెంట్స్ అనుకోండి చైన్స్ అని, బ్రేస్లెట్స్ అని, రింగ్స్ అని, అట్లా. లేడీస్ అయితే ఏముంది నెక్లెస్లను ఏవో కొన్ని ఆర్నమెంట్స్ రూపంలో బ్యాంగిల్స్ కానీ అట్లా తెచ్చుకుంటున్నాం అనుకోండి, కొంచెం పెద్దగా అంతేం ఉండదు, మామూలుగా ఉంటుంది. ప్యూర్లీ ఏదైతే ఉందనుకోండి బార్ రూపంలో తెచ్చుకున్నాం అనుకోండి, అక్కడ కొంచెం లిమిట్లోనే ఉంటుంది. తర్వాతనే మనం ట్యాక్స్ పే చేయటం కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు మనం చూసుకోవాలి. అయితే జనరల్గా ఎక్కువ మన వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉండి వస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే తెస్తారు. ఇక ఇంకా ఎక్కువ అనేటప్పటికి ఇటువంటి రిస్కులు కానీ బిల్స్ కానీ అవన్నీ చూసుకోవాలి. మీరు ఇప్పుడు దుబాయ్లో ఎందుకు తక్కువ ఉంటుందంటే ఎక్కువ శాతం మన వాళ్ళు ఎక్కువ దుబాయ్ తిరుగుతూ ఉంటారు కాబట్టి దుబాయ్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళు ఇండియన్స్ ఎక్కువ దుబాయ్లో జాబ్ కోసం వెళ్ళి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం అక్కడి నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఇదంతా అనమాట. ఇదంతా మీకు ఒక ఐడియా కోసం అవేర్నెస్. ఈ గోల్డ్ మీద మనము ఎప్పటికప్పుడు కనుక అవేర్నెస్ ఉంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కనుక చేసుకోగలిగితే మంత్లీ కానీ గోల్డ్లో ఈటీఎఫ్లు ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉంటాయి,